అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి హోండా షైన్ ఓల్డ్ అనమాట, 13 మోడల్ అనమాట. దీనిది 13 మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తానికి అయితే ఇంజన్ అయితే పెయింట్ కొట్టేసి మొత్తం అయిపోయింది, ఆరిపోయింది అనమాట. దీనికైతే ఇంకా నట్లు బోల్ట్ అయితే బిగియాలి. నట్లు బోల్ట్ అంటే ఇంకా పాత నట్లు అంటే మనం అయితే దీనికి తీసేసి కొత్త నట్లు అయితే వేయాలన్నమాట. అలాగే దీంట్లో వచ్చేసి బెల్లు, ప్రైమర్ గేర్లు మార్చాలి, ఎందుకంటే మనకు నాయిస్ సౌండ్ అనేది వెళ్ళిపోవాలి కాబట్టి. దీనికైతే ఫుల్ బోర్ లేదనమాట. కస్టమర్ ఆల్రెడీ దీనికైతే ఒక 2 నెలల ముందు చేపించుకున్నాడు. నా కండిషన్ అయితే మొత్తం బాగానే ఉంది, నాకు సౌండ్ రాకుండా ప్లస్ వచ్చేసి అవుట్లుక్ మొత్తం మార్చాలి కొత్త పని లాగా అని చెప్పాడు. అందుకు చెప్పేసి దీనికైతే జెన్యన్ స్పేర్ పార్ట్ తీసుకొచ్చాను. చూడండి, ఇది వచ్చేసి 654 రూపాయలు అనమాట. అలాగే బెల్ కూడా కొత్తదే, చూడండి హోండా కంపెనీ అనమాట, జెన్యన్ స్పేర్ పార్ట్సే. ఓకే ఫ్రెండ్స్, మొత్తంగా అయితే దీంట్లో చూడండి ఆయిల్ కింద మనకున్న ఆయిల్ ఫిల్టర్ అనేది ఎలా ఉందని చెప్పి డౌట్ వచ్చి తీశాను నేనైతే. చూడండి ఎలా ఉందో. ఒకవేళ మనం పొరపాటున చూసుకోకుండా అయితే అట్నే వీకిచ్చేస్తే ఇంకంతే, మనకైతే పని ఖతం అనమాట. ఇంకా ఇంజన్ మళ్ళీ చాలా అంటే చాలా లైఫ్ తగ్గిపోద్ది. ఎందుకని సరే మనకైతే మంచిదని చెప్పేసి తీసేసి మీకు చూపిస్తాను. చూడండి, మీరు కూడా అలాగే చేయండి. ఎందుకంటే మనము ఒక చిన్న 5 నిమిషాల పని అని చెప్పి మనం విసుగు పుడితే దీనికైతే ఇంజన్ లైఫ్ అనేది తగ్గిపోద్ది అన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బ్రాండెడ్గా న్యూ ఉందన్నమాట. అలా ఉంటే మనకు ఆయిల్ సర్క్యులేషన్ బాగుంటుంది హెడ్లోకి, బండి కూడా లైఫ్ వస్తుంది అనమాట. అలాగే ఇంజన్ కూలింగ్ కూడా బాగానే ఉంటుంది మనకు. చూడండి దానికి దీనికి ఎంత తేడా ఉంది అసలు. ఓకే నా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నట్లు బోల్ట్ అన్ని మొత్తం అయితే తీసుకొచ్చి గోళంలో అయితే పడేసాను అనమాట. ఓకేనా, చూడండి ఎలా ఉన్నాయో. ఒకసారి కూడా కింద కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ చెప్పి ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి వస్తుంది అనమాట పక్క. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇంజన్. నట్లయితే అని వేసేసి అనమాట. అసలు ఇంజన్ ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. మనకు కొత్త ఇంజన్ ఎలా ఇప్పుడే కాదు, ఇంకా బండి మొత్తం అయిపోయిన తర్వాత వాచ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎందుకంటే మనము పక్కన పెట్టి అట్నే దుమ్ము పడేసరికి కొంచెం ఆ గార్లల్లో వాటిల్లో దుమ్ముగా అట్లా ఉందన్నమాట. ఆడికి బాగా నీట్గా తుడిచాను. మన క్లాత్ దాని లోపలికి పోదు కదా, అందుకనేసి అయిపోయినాక మనం తుడుచుకోవాలి అనమాట, బాగా వాటర్ చూపించుకోవాలి. ఇదైతే 4 ఆయిల్స్ అనమాట, బాస్ కంపెనీదే. ఫ్రెండ్ దీనికి చూడండి, దీనికి వేసే ప్రతి సామాన్ కూడా మనకు జెన్యూన్ వేస్తున్నాం అనమాట. మ్యాక్సిమం 100%లో 80% అయితే మనమైతే జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అయితే వేస్తున్నాము. దొరకంది మనం ఏం చేయలేము కాబట్టి మ్యాక్సిమం నేనైతే మా చుట్టుపక్కల ఊళ్ళన్నీ వెతికి నాకైతే విసుగు పుట్టేసింది అనమాట. ఇంకా దొరకలేదు, ఆడికి నెల దాటింది. మనం దొరకంది అయితే మనం సాయి కంపెనీ వేస్తున్నాము. సాయి కంపెనీ అంటే కొంచెం మంచిదే మనకు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తానికి అయితే ఫ్రేమ్ అయితే ముందు టీ స్టంప్ 4 కప్ సెట్, అలాగే 4 లెగ్గులు అనేది నేనైతే కూర్చోబెట్టి మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ కెమెరా పెట్టడానికి అయితే నాకు ప్లేస్ లేదు ఫ్రెండ్. చూడండి చాలా అంటే చాలా ఇరుకుంది. అలాగే అయితే సామాన్లు పక్కన పెట్టేసాను అవతల. నాకు జస్ట్ అవతల తిరగడానికి మాత్రం ఉంది, కూర్చొని కూడా ప్లేస్ లేదన్నమాట. చూడండి ప్రతిదీ కూడా నేనైతే జెన్యూన్ వాడుతున్నాను. అలాగే రిమ్ములు చూడండి, డిస్క్ కూడా చూడండి. ఇది వచ్చేసి పెయింట్ బ్లాక్ వచ్చింది, నాకు బాగుండి చెప్పి రెడ్ అయితే మార్చాను దానికి నేను. చూడండి అలాగే బ్యాక్ మడ్గారు, ఫ్రంట్ మడ్గారు, అలాగే కొన్ని స్పేర్ పార్ట్స్ కొన్ని అయితే దొరకపోతే మిండా వాడుతున్నాను. స్విచ్ కిట్లు అన్నీ మిండా కూడా కంపెనీ మనకు జెన్యూన్ స్పేర్ పార్ట్లు కూడా మిండానే వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్, మొత్తంగా అయితే చూసేసేయండి. ఒక్కోటిగా నేనైతే మీకు చూపించుకుంటూ కొంచెం వీడియోగా మీకు చూపించుకుంటూ నేనైతే చిన్నగా బండి అయితే అయిపించుకుంటాను. ఇక్కడ ఎందుకంటే చూడండి అవతల నాకు స్పేస్ చాలా అంటే చాలా తక్కువ ఉందన్నమాట, కాలు పెట్టుకుంతమైనా ఉంది. అందుకు చెప్పేసి మీకు నేను కొంచెంగా నేను ఫిట్టింగ్ చేసుకుంటూ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మనకు ఇంజను చిన్న ఫ్రంట్ టైరు, బ్యాక్ టైరు, అలాగే బ్యాక్ మడగారు, ఫ్రంట్ మడగారు, చాకప్స్, సస్పెన్సరు, వెనక డేంజర్ లైటు, అలాగే మనకు చిన్న మొత్తం బిగిచ్చేసి మీకే చూపిస్తున్నాను. అలాగే నెక్స్ట్ పొజిషన్ ఫ్రంట్ మనకు వైజరు అన్ని బిగిచ్చేసి మీకు చూపిస్తాను. అలాగే వైరింగ్ చూడండి మనకు జెన్యూన్ అనమాట. అలాగే మీటర్ కూడా జెన్యూనే. కాస్ట్ కూడా చూడండి దాదాపుగా 1100 చెల్లుందనమాట, 1130 రూపాయలు. చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ అనమాట హోండా స్పేర్ పార్ట్స్. దీని బ్రేక్ షూలు కానీ ఏదైనా సరే చూడండి. మనం బేరింగ్ అయితే ఉషాశం, 4 కప్ సెట్లు కూడా మనకు కంపెనీ. చాలా అంటే చాలా వరకు మనం కంపెనీ అయితే వాడుతున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, కామెంట్స్ చేయండి. అలాగే కేబుల్స్ ఏదైనా సరే మనం ప్రతిదీ అయితే మనము జెన్యూన్ వాడుతున్నాం అనమాట. దొరకంది చిన్న వాటి మాత్రం మనం సాయి అయినా ప్లస్ మిండా అయినా ఏదైనా వాడుతున్నాము, అవి కూడా మంచి క్వాలిటీనే. దొరకలేదు కాబట్టి తప్పదు, ఏం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. కింద కామెంట్ తప్పకుండా చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. ఒకవేళ నేను చూసుకోకపోతే ఏమన్నా నేను సపోజ్గా ఏమన్నా తప్పులాగా ఏమన్నా మీకు కొన్ని బాగలేదు, అవుట్లుక్ కొన్ని చోట్ల బాగలేదు. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంతవరకు అయితే అయిపోయింది. మనం పెండింగ్ అయితే వేసి మనకు సైడ్ డోర్లు, బ్యాక్ పెనల్స్ అన్నమాట. మొత్తానికి అయితే అవుట్లుక్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది.
నెక్స్ట్ మీకు నేను పూర్తిగా బిగించేసేసి ఇంకా చూపిస్తాను అవుట్లు కూడా ఎలా ఉంది ఏంటి అనేది బయటికి తీసుకెళ్ళి. ఇప్పుడైతే ప్రజెంట్ రూమ్లో ఉంది కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టోటల్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అవుట్లుక్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే స్టార్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి సౌండ్ ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది కదా సౌండ్ కూడా. అవుట్లుక్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూడండి మొత్తానికి అయితే ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో, అలాగే కింద కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అవుట్లుక్ చూడండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.